తాలూకా ఇన్ఛార్జి అయినటువంటి ఇరుపక్షణ గారు, ఇక్కడ చేసిన ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం అది ఎంతవరకు సహజం అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. ఆయన ఈరోజు బీసీలకి అన్యాయం జరిగేదని అంటున్నాడే. ఈరోజు వాల్మీకులకి అనంతపురం డిస్టిక్ అయితేనేమి, కర్నూలు డిస్టిక్ అయితేనేమి, ఒక ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనేమి, కేటీసీ జిల్లా చైర్మన్లు అయితేనేమి, ఇవన్నీ వాల్మీకులకు ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన అనడం చాలా విరుద్ధంగా ఉంది. ఈరోజు ఆలూరు కాన్ఫరెన్స్లో 2022లో పీకే టీం వాళ్ళు మీ గ్రాఫ్ పడిపోయింది, మీరు ఇప్పటి నుంచి మన సంఘం కార్యకర్తలు బాగా పట్టించుకునండి, సర్పంచులు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, అదేవిధంగా ఆ రోజే చెప్పినారు, 2022లోనే చెప్పినారు. కానీ వాళ్ళు అదే అవినీతిగా పాల్పడినారు. కానీ ఏ రోజు కూడా ఒక నాయకులను కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలే. ఈరోజు సర్వే చేసినారు. సర్వే విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పినాడు, మీ సర్వే ప్రకారం ఇస్తాను, సర్వేలు గ్రాఫ్ లేకపోతే నేను టికెట్ ఇను అనే ఉద్దేశంతోనే నీ అవినీతి ఎంత జరిగినా కూడా ఒకసారి బెంచకాలని వచ్చా, ఒకసారి ఇస్పేటకలని వచ్చా, ఒకసారి హాస్పిటల్ పొలాల మీద వచ్చా, ఎన్నెన్నో వచ్చినా కానీ అయినా 5 సంవత్సరాలు కొనసాగించినాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి సత్యంత వరకు నువ్వు ఫోటో పెట్టుకొని ఉండాల్సిందని ఈ సభాముఖం చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు కర్నూలులో మైనార్టీని తీసేసి మైనార్టీకి ఇచ్చినారు, కోడుమూరులో ఎస్సీని తీసేసి ఎస్సీకి ఇచ్చినారు, నందికొట్కూరులో ఎస్సీని తీసి ఎస్సీకి ఇచ్చినారు. ఈ ఆలూరులో కానీ వాల్మీకిందే తీసినారు. కానీ ఏరే కులాలకే మేలే. కాబట్టి ఇరుపక్షాన ప్రజల్లో ఆయన దూరం పెట్టినా కానీ ఈరోజు ప్రజల్లో అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలు జరిగినా పెన్లైన్లు అయితేనేమి, సాయశక్తులతో ఆయన ఆర్థికంగా అయితేనేమి, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఓన్లీ ఒక జెడ్పీడీసీగా పోయి ప్రజాసేవలో చేసుకుంటూ ఈరోజు 5 సర్వేలు చేస్తే 5 సర్వేల్లోన 80% వచ్చింది ఆయనకి. ఆయన అయితే గెలుస్తాడు అనే ఉద్దేశంతోనే వచ్చిన తర్వాత ఆయన జీవించుకోలేక, ఆయన టికెట్ వచ్చి జీవించుకోలేక ఆయన తప్పే వేరేవనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట మీద ఉన్నాడు. కాబట్టి అది ఎవరికైతే వచ్చిందో ఆ సర్వే ప్రకారం ఇరుపక్షానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఇరుపక్షానికి టికెట్ ఇచ్చిన దానికి ఇది చేస్తున్నారు. కానీ ఈరోజు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు ఈరోజు వాల్మీకులకి ఇచ్చినారంటే ఎంత పెద్ద బీట్ వేసినారని. మీకు కూడా ఈ రోజు వరకైనా ఆ సీటు రిజర్వ్లోనే పెట్టినాడు. నువ్వు అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు, 5 సంవత్సరాలుగా మినిస్టర్గా చేసినావు, 5 సంవత్సరాలు పోయి కాసి నువ్వు పార్లమెంట్లో పోయి కాసి మీ వాల్మీకి బీటీ గురించి మాట్లాడి ఎస్టీ జాబితా చేర్చాలని ఈ తీర్మానం పోయి కదా మాట్లాడడానికి అది పంపిస్తుంటే నాకు వద్దు. నువ్వు అమ్ముడు పోయి అడిపోయి చంద్రబాబు అంతా పోయి కాసి నువ్వు కాలు పట్టుకొని నేను కాలు మొక్కినావు, నేను పోయి కాలు మొక్కినాడు. ఎందుకు మొక్కినావా? ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు ఏనాడన్నా వాల్మీకుల గురించి అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంట్ బిల్లుకు తీర్మానం చేసుకొని ఏ రోజైనా పంపించినాడు ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉండి. ఇప్పుడు జస్ట్ 5 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకి తీర్మానం పంపించి పార్లమెంట్కి పంపించినాడు. ఘనత ఎవరికి? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి వ్యక్తిని ఈరోజు విమర్శించడం చాలా తప్పు. కాబట్టి ఇది సహించేది లేదు. కాబట్టి చాలామందిని భయపడించిన ఎవరు పోయినారు మీదకి. నువ్వు మంచి గుర్తింపు ఉంటే ఈరోజు మన జెడ్పీడీసీ అన్నగే అందరూ ప్రజాప్రతినిధులు అయితేనేమి, సర్పంచులు అయితేనే, ఎంపీడీసీలు అయితేనేమి, సొసైటీ చైర్మన్ అయితే అందరూ ఎందుకు ఉండరు? పార్టీని నమ్ముకొని ఉండరు. పార్టీ ఎప్పటికీ మీది కాదు, మా నాయకులది ఇది. కాబట్టి నీ వెనుక ఈరోజు పోయినా కానీ ఒక మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నా కానీ నీ వెనుక ఎవరు రాలేదంటే నువ్వు గ్రహించుకోవాలి. ఈరోజు నువ్వు ఏడో గుంటకల్లాగా పోటీ చేసేది మా ఇరుపక్షాల మీద చెయ్యి, నీ తడాకేమో తెలిసిపోతుంది. కాబట్టి ఇరుపక్షాన ఎన్ని కుతంత్రాలు మీరు ఇరుపక్షాన్ని గుర్పించుకున్నా ఇరుపక్షాన సిటీలో ఎందుకు కానీ పెట్టుకోలేని ఈ సభాముఖంగా చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ లేదు, భారీ మెజార్టీతో మా ఇరుపక్షాన్ని గెలుస్తాడు ఖచ్చితంగా. ఆయన పార్టీ నమ్ముకున్నాడు. అప్పుడు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్. కాబట్టి పార్టీ నమ్ముకున్నానికి ఎప్పటికీ ఎల్లవేళ గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మా ఇరుపక్షాన్ని కానీ భారీ మెజార్టీతో పోయినసారి కంటే ఈసారి భారీ రెట్టింపుగా మెజార్టీ వస్తుందని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో మళ్ళీ మీడియా సమావేశం ముందరికి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుసినే వీరపాక్షి గారి ఆధ్వర్యంలో మరియు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల కన్వీనర్లు కావచ్చు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మరియు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మీడియా ముందుకు రావడం కారణం ఏమిటంటే నిన్నటి రోజున జరిగిన విజయవాడలో జయహో బీసీ అని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి బీసీలకి ఏదో
చేస్తామని చెప్పేసి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ మీటింగ్ కార్యక్రమంలో మన రాష్ట్ర క్యాబినెట్లో మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో క్యాబినెట్ స్థానంలో ఒక వాల్మీకి వర్గానికి చెందినటువంటి వ్యక్తి గుమ్నూరు జయరాం గారిని ఆ రోజు 2009లో 2010లో గుర్తించి ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి ఒక సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే ఆ పార్టీ విధి విధానాలు నచ్చి ఆ రోజు పార్టీలోకి పోవడం జరిగింది. మీరు ఆ రోజు 2009లో చిన్న పిల్లోడు కాదు తప్పుపోవడానికి, అప్పటికే మీరే చెప్తున్నారు జెడ్పీటీసీ అని చెప్పేసి. చిన్న పిల్లోళ్ళు అయితే తప్పుపోతారు. కుటుంబంలో నీకు సముచిత స్థానం ఇక్కడ లేకే అక్కడ జగన్మోహన్ రెడ్డి స్థానంలో మనకి మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే ఒక నీ యొక్క విశ్వాసంతో నీ నమ్మకంతో ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ తప్పుపోలేదు, ఇలాంటి మాటలు వద్దు. సరే పార్టీలు మారడం సహజమే, ఇది నీకు న్యాయం జరుపుకోకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఆ నిందని మీరు వేరే విధంగా వక్రీకరించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి ఈరోజు సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి 2 విధాలుగా మీరే చెప్పినారు ఎన్నో కార్యక్రమాల్లో. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీలకు న్యాయం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. చంద్రబాబు నాయుడు విపరీతంగా తిట్టిన వ్యక్తులు మీరే. ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా ఆయన విమర్శించినారు, చంద్రబాబును కావచ్చు కొడుకును కావచ్చు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఈరోజు నీకు మంచి వాళ్ళు ఇలా అయ్యారు అంటే ఏమి? మీకు టికెట్ రాలేదు, మాకు ఇవ్వలేదు. కానీ టికెట్ రాలేదన్న దానికి కారణం మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చూసినారు, ఒక మంత్రిగా చూసినారు. మన వాల్మీకి వర్గానికి చెందిన జయరాం మంచివాడు అని చెప్పేసి ఈరోజు నీకు కొంతమంది తప్పించినాడు, ఎంతో పెద్ద పెద్ద రెడ్లను తప్పించిన టికెట్ లేక. కానీ మన వర్గాన్ని, మన సామాజిక మన వాల్మీకులను గుర్తించి, మన సమాజాన్ని గుర్తించి మిమ్మల్ని ఢిల్లీకి పంపించాలన్న ఆలోచనతో ఆయన మంచి ఆలోచన చేసి ఢిల్లీకి పంపించే ఆలోచనలో ఎంపీగా నిన్ను పేరు ప్రకటించినారు. మళ్ళీ పేరు ప్రకటిస్తే మనకి పెద్దపీట వేసినారా లేదా అని చెప్పేసి నేను కూడా ఈ మీడియా ముందర కూడా మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మన వాల్మీకి వర్గానికి ఎంతమంది అడ్డుపడితే కూడా కొంతమంది 2.5 సంవత్సరాలనే తప్పించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకి ఎందుకు గుర్తింపు ఇచ్చి మన సమాజంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన వాల్మీకి వర్గానికి 5 సంవత్సరాలు కొనసాగించినాడని చెప్పేసి ఒక్కసారి మీ వ్యక్తిగతంగా నేను వదిలేస్తున్నా. మళ్ళీ కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి. ఇప్పుడు నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఒక బోయ కులానికి చెందిన వ్యక్తి, మన బీసీ వ్యక్తి, మళ్ళీ ఎవరు మన చిప్పగిరి మండలం వ్యక్తి. సొంతము ఇన్ని రోజులు మేము మామ అల్లేట్లుగా బామర్లుగా పిలుచుకునే వాళ్ళం. ఇలాగే ఉండాలి మనము. ఎప్పుడు కూడా ముందు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా బామర్లుగానే ఉండాలి. ఈరోజు నీకే అవకాశం ఇచ్చినాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంకో వ్యక్తికి అవకాశం ఇచ్చినాడు. మనమందరం కలిసికట్టుగా, మన వాల్మీకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఏ పార్టీలో ఉంటే కూడా మనం గెలుపొందే స్థాయికి పోవాలాగే చెప్పేసి మళ్ళీ మనము దాన్ని పక్కన పెట్టి మన వ్యక్తికి మరి టికెట్ ఇస్తే మనమే దాన్ని వేరే విధంగా మనము అసంతృప్తి చెంది మన పార్టీ వదిలేస్తున్నాం. మంచిదే, వెళ్ళిపోండి. కానీ ఒక దేవుడు లాంటి ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఒక దేవుడు అని చెప్పేసి మీరు కూడా అసెంబ్లీలో దేవుడు అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద, దేవుడి మీద మీరు నిందలు వేస్తూ పోతూ మీరు నిందలు వేసి ఇలాంటి మాటలు మాట్లాడి మీరు చేయడం చాలా తప్పు. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా, ఇలాంటి కుటుంబంలో మామూలు కళలు ఇలాంటివి వస్తుంటారు పోతుంటారు. కుటుంబంలో సరి లేకపోకున్నప్పుడు ఒకరు బయటకు వెళ్ళచ్చు కూడా, మేము బయట చేసుకుని తింటామని. మన పార్టీ కోసం ఎప్పుడు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కింద కార్యకర్త తప్పకుండా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది. మేము కూడా ఎప్పుడు కూడా అభ్యర్థి తరఫున మనమందరూ కూడా కలిసికట్టుగా నియోజకవర్గంలో ప్రతి మండలంలో తిరిగి మన జగన్మోహన్ రెడ్డి నియమించిన వ్యక్తిని భారీ అఖండ మెజార్టీతో గెలుపొంది ఎదుటి వాళ్ళకి దీటంగా దీన్ని గిఫ్ట్ గీయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడ వచ్చినటువంటి నాయకుడిని నేను ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. మీ అందరూ ఎవరు భయపడద్దండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది రావచ్చు పోవచ్చు. పార్టీ ఇచ్చిపోయినట్టు మాత్రం మన పార్టీకి ఏం నష్టం లేదు. మన పార్టీ ఇంకా పుంజుకుంటుంది, మరి బలోపేతం అవుతుంది. మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మనమందరూ కూడా కష్టపడి ఈ ఆలూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మొట్టమొదటిగా అల్పాబెట్టి ప్రకారం మొట్టమొదటిగా భారీ మెజార్టీతో గెలుపొంది ఈర్పక్షి గారిని కానుకగా ఇస్తాం. మళ్ళీ ఇలాంటి మాటలు మీరు ఇంకోసారి మాట్లాడద్దని ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మన మంత్రి గారికి తెలియజేస్తూ, మన
సరే ఎక్కడైనా గెలుపు, ఎక్కడైనా పోటీ చేయండి, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గెలుపొందడం సహజమేది. మా ధర్మం ఉంటే మేము గెలుస్తాం. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి కానీ మా నాయకుల పైన కానీ ఎవరిని కూడా మీరు దురుద్దేశంతో మాట్లాడొద్దండి. మీరు తప్పకుండా మీ ఇష్టం. ఇంకా సరే ఇంతవరకు మీరు చూసినాం, మా పార్టీ చూసింది, ఉంటాడులే ఏదో మళ్ళీ వెనక్కి బ్యాక్ వస్తాడనుకున్నాం. మా నాయకుడు రాలేకపోయినారు. మీరే అంటారు చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేరు, ఎన్నోసార్లు చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎందుకు నా చంద్రబాబు నాయుడు నమ్మి ఈరోజు పార్టీలో పోతున్నారో తెలియడం లేదు. కాబట్టి మీరు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మళ్ళీ ముందు కూడా మీ కార్యకర్తలు కానీ మండల కన్వీనర్ గారు చెప్పి ఎవరు కూడా భయపడొద్దండి. ఎప్పుడన్నా కానీ మేము అండగా ఉంటాం. మీకు ఎవరు ఏం చేసినా, ఎవరు భయపడిచినా భయపడకపోదండి. మేము ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి, మిమ్మల్ని వచ్చి కాపాడిన బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది, మన ఇన్ఛార్జ్ గారు ఉంటారు, మేము ఉంటాం. తప్పకుండా మేము అందరూ కాపాడుకొని మన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆలూరు నియోజకవర్గంలో నిన్న చేరినటువంటి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామన్న గారు తెలుగుదేశం పార్టీలో చేరి జయహో బీసీ సభలో మరియు బీసీలను తాకట్టు పెట్టి చంద్రబాబు కాడ వంగినటువంటి నాయకుడు గుమ్మనూరు జయరాం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో కాదు, బోయ వాల్మీకి సామాజిక వర్గం రాయలసీమలో బలంగా ఉంది. ఆ బలమైన వర్గంలో ఒక జయరాం ఉన్నాడని గుర్తించి ఈరోజు నిన్ను నమ్ముకొని 14 నియోజకవర్గంలో ఏకైక బీసీ నేతగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మంత్రిగా 5 ఏళ్ళు పూర్తి చేసి ఎలాంటి పెద్ద లీడర్ను 2.5 సంవత్సరాలకి తప్పిస్తే ఈ సామాజిక వర్గం రాయలసీమలో బలంగా ఉందని నిన్ను చూసి కాదు, నీ సామాజిక వర్గం చూసి 5 సంవత్సరాల పాటు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి సారు నియమించారు. ఈ జిల్లాలో మరియు బీసీలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విరూపాక్షన్నకు సేమ్ కమ్యూనిటీ, సేమ్ మండలము ఒక విరూపాక్షన్నకు టికెట్ ఇస్తే తట్టుకోలేక నువ్వు టీడీపీ తీర్థం పుచ్చుకున్నావు. గుంటకల్లో కూడా పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఒకే మాట అన్నారు, ఆలూరు చెత్త గుంటకల్కి వస్తుందంట, మున్సిపాలిటీ తోలుదామన్నాడు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పోటీ చేసినా ఫస్ట్ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఓడిపోతుందంటే అది నువ్వే ఓడిపోతావని సాక్షాత్తు చెప్తున్నాము. రాబోయే ఎన్నికల్లో మా ఆలూరు నియోజకవర్గం పైన 14 నియోజకవర్గాలలో కర్నూలు జిల్లాలో ఈ ఆలూరు నియోజకవర్గంలో బీసీ నేతగా నిలబెట్టావు కాబట్టి ఫస్ట్ 175 నియోజకవర్గాల్లో 1,00,000 మెజార్టీ సవాల్గా స్వీకరించి గెలిపించి బాధ్యత మాది, ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత స్పీకర్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. జరిగిన గుమ్మనూరు జయరాం ఈరోజు మీడియా ముందుకు వచ్చేసాము. మరి 10 సంవత్సరాలు మీ ఆగడాలకు తట్టుకొని ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంక్షేమం నీ ఆగడాలను తట్టుకొని భగవంతుడు మరి ఈరోజు మంచి సమయం, మంచి సందర్భం. ఆ సమయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారో కూడా పసిగట్టి ఆలూరు నియోజకవర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి నేను ఒక్క పని చేశాడు. ఆ పని ఏమంటే తులసి వనంలో గంజాయి మొక్కని తీసి పక్కన పెట్టాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఈరోజు నీ ఆగడాలు ఆలూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీ కరప్షన్లు, నీ దౌర్జన్యాలు, నీ వివిధ మైనస్సులు మరి ఒకటి కాదు 10ల సంఖ్యలో మైనస్సులను దాటి నువ్వు మోసం చేస్తూ ఉంటే మేము ఎన్ని రోజులు చూస్తూ మరి ఊరికే ఉండే ఉద్దేశం లేదని అందరినీ కలుపుకొని కార్యకర్తలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఏకమై ఈరోజు మాకి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య కార్యకర్త నుండి పైకొచ్చినటువంటి మరి అభ్యర్థిని మా చేతిలో మరి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము దీనికి సమాధానం
మరి నియోజకవర్గంలో ఉండే ప్రజానికం, మహిళలు సైతం, యువకులు సైతం, రైతులు సైతం అందరూ సిద్ధంగా మరి నీకు ఎక్కడికి వస్తావు నీవు చెప్ప ముందు నువ్వు ఆలూరు నుంచి సిద్ధమా? మరి కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో ఎక్కడ సిద్ధం? ఆలూరు నియోజకవర్గంలో ప్రజల పోటు ఎక్కువైతుందని ఈ జిల్లాని వదిలి పారిపోవాలని చూస్తూ ఉన్నావు. ఇది నిజం కాదా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి అక్కడ కూడా నువ్వు ఈ జిల్లా దాటిపోతే అక్కడ కూడా నీ బండారం అంతా హిస్టరీ చదివిన వాల్మీకులు ఉన్నారు, హిస్టరీ చదివిన ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ ఆగడాలకు అక్కడ కూడా అడ్డుకట్ట వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి సోదరులారా, ఈరోజు ఆయనకు వదిలేస్తున్నాం. ఈ మీడియా సందర్భంగా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మరి రండి. మీరు చేసిన మేలు ఆలూరు నియోజకవర్గంలో మేము చేశాం, మేము అన్నీ పెట్టాం అని మీ దగ్గర ఆ ధైర్యం ఉంది కదా, మేమంతా పిలుస్తూ ఉన్నాం. మరి అన్ని కులాలు ఏకమై, కార్యకర్తలు ఏకమై రండి, ఇండిపెండెంట్గా వచ్చే దమ్ము ఉందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆలూరు నియోజకవర్గం నుంచి మీ దమ్ము ధైర్యాన్ని ఈరోజు సిద్ధంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆలూరు ప్రజానీకం సిద్ధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.